వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం బిల్ గేట్స్ పైన అక్రమ సంబంధాల అంశం తెరపైకి రావటం, ఇప్పుడు అదే కోవలో ఆయన మాజీ భార్య సంచలనమైన వ్యాఖ్యలు చేయటం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. అయితే ఆవిడ ఏం మాట్లాడారు, ఏ ఉద్దేశంలో మాట్లాడారు అనే అంశం మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బిల్ గేట్స్ పై అక్రమ సంబంధాల విషయంలో ఆయన మాజీ భార్య మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి. ఏం మాట్లాడారు, ఏ ఉద్దేశంలో మాట్లాడారు, అసలు ఏ అంశాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు? ప్రపంచ అత్యధిక ధనికులు బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ ఓనర్గా మనందరికీ సుపరిచితుడే. అయితే ఆ మధ్యకాలంలో వాళ్ళ వైవాహిక జీవితంలో డైవర్స్ జరిగింది. అప్పుడు పెద్దగా వినపడలేదు. సెక్సువల్ స్కాండల్స్ అంటాం మన ఈ మధ్య. జాఫర్ ఎప్స్టీన్ చేసినటువంటి ఎప్స్టీన్ ఫైల్స్ అని బాగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఒక రకంగా ప్రభుత్వాలని వణికిస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే జాఫర్ ఎప్స్టీన్ ఫైల్స్ ముందు వీటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు బిల్ గేట్స్ వారి యొక్క భార్య, మాజీ భార్య అయినటువంటి మెలిండా గేట్స్ చెప్తున్నట్టు వర్షన్ ఏమిటంటే, వాళ్ళ మధ్య వైవాహిక జీవితం, మనస్పర్ధలు, విడాకులు, అత్యధికంగా విడాకుల పారితోషికం ఇచ్చి డైవర్స్కి ఇచ్చేసి ఏంటంటే పేరు ఉన్నటువంటి డైవర్స్ అది. సో ఎందుకంటే బిల్ గేట్స్ ఇంకో వారితో అక్రమ సంబంధం కలిగి ఉంది అనేది ఆరోపణలతో వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయాయి. అదే విషయాన్ని ఆమె ఇప్పుడు ప్రస్తావిస్తూ ఈ బిల్ గేట్స్ నేమో ఇప్పుడు అదే ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండడం నేను ఆ రోజే గెట్ చేశాను అతను అనుకున్నటువంటి బలహీనతల గురించి అంటూ తను కోట్ చేసింది. విషయం ఏంటంటే అసలు ఏంటి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే, జాఫర్ ఎప్స్టీన్ అనేవాడు మామూలుగా ఒక చిల్లర స్మగ్లరు, దొంగ అని చెప్పొచ్చు. అలా కెరీర్ ప్రారంభమైనటువంటి అతను అంటూ గంజాయి చిన్న చేసుకునేవాడు. బాగా డబ్బులు సంపాదించి చివరికి అతను ఒక దీవినే కొనేసుకొని దీవిలో ఆయన అరాచకాలు సాగించేవాడు. తన తెలివితేటలతోటి, తన పరిచయాలతోటి మొత్తం హూ ఇస్ ద బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, హూ ఇస్ ద బెస్ట్ విఐపి, హూ ఇస్ ద బెస్ట్ లీడర్, ప్రపంచంలో అత్యధికంగా ఆ దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి పవర్ఫుల్ క్యాండిడేట్స్, ధనవంతులు, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు, అధికార హోదా ఉన్నవాళ్ళు అతనికి స్నేహితులు కాదు, పరిచయాలే కాదు, అతని కస్టమర్లు అని బయటపడింది. విషయం ఏంటంటే అతడు అక్కడ వ్యభిచారాన్ని నిర్వహించేవాడు. అంటే ఇంత పెద్ద ఈ జాఫర్ ఎప్స్టీన్ దాంట్లో వినపడ్డ పేర్లు ఏంటంటే ఈ బిల్ గేట్స్, బిల్ క్లింటన్, బ్రిటన్ రాయల్ ఫ్యామిలీస్, ఇజ్రాయెల్ ఫ్యామిలీస్, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్, చాలా మంది పేర్లు వినిపించాయి. ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ గారి పేరు కూడా వినిపించాయి. ఈ పేర్లలో అంటే ఇప్పుడు చెప్తున్న పేర్లలో అయితే సెక్స్ స్కాండల్ అని ఉండాలి, లేదు అంటే ఆ పరిచయాల కోసం, బిజినెస్ డీల్ అగ్రిమెంట్ చేయడం కోసం, స్కామ్లో కుంభకోణాలు చేయడానికో, అగ్రిమెంట్లు చేయడానికో ఇతని పరిచయాలు, ఇతను బ్రోకర్గా వ్యవహరించాడు. మోడీ గారి మీద అభియోగం ఏంటంటే బిల్ క్లింటన్, బిల్ గేట్స్ను అమెరికాలతో, ఇజ్రాయెల్తో ఒప్పందాలు, స్నేహాలు చేయడానికి ఇతను ఎవరైతే ఈ జాఫర్ ఎప్స్టీన్ అనేవాడు ఉన్నాడో వాడు మధ్యవర్తిత్వం వహించాడు. ఆయన ఆ వ్యవహారం చేసి పెట్టినందుకు భారతదేశం నుంచి చాలా డబ్బులు ఒప్పచెప్పారు. అది అంబానీకి ఆ రోజు ఆ కాంట్రాక్ట్ రావడం వెనుక కూడా ఇతని పరిచయాలు, ఇతను చెప్పి ఇతను రెఫరెన్స్ ఇచ్చి, అంటే ఆ రోజున్న బిల్ క్లింటన్కి కానీ ఆ రోజున్న అమెరికన్ ప్రెసిడెంట్కు దగ్గర ఉండి వీళ్ళు నా మనుషులు, నేను పర్సంటేజో ఏదో చెప్తానని చెప్పి ఫైరో చేసేగారు అలాగే ఉంటారు కదా, అతను నమ్మి నరేంద్ర మోడీ గారికి అపాయింట్మెంట్లు, అగ్రిమెంట్లు వచ్చేలా, నరేంద్ర మోడీకి కాదు నరేంద్ర మోడీ చెప్పిన వాళ్ళకైనటువంటి అదానీ అంబానీలకు వచ్చినట్టుగా చేసినట్టు ఆరోపణలు ఇప్పుడు అయితే ఇక్కడ ఇట్లా అని 2 రకాల ఆరోపణలు, అంటే సెక్సువల్ అండ్ ఆర్థికమైన అగ్రిమెంట్ల విషయంలో ఆయన పేరుంది. ఇప్పుడు ఆ ఎప్స్టీన్ ఆ ఫైల్స్లో ఉన్నటువంటి పేర్లు ఇది యాక్చువల్గా అతను అరెస్ట్ చేయడం జరిగింది. జైల్లోనే మర్డర్ చేశారా, సూసైడ్ చేసుకున్నాడా, వివాదం ఏం జరిగిందో కానీ సస్పెక్టెడ్ మరణం, దాన్ని హార్ట్ అటాక్ అన్నారు, ఏదో చెప్పారు. అదే దేశం యొక్క క్రైమ్ రూల్స్ మనకు అక్కర్లేని విషయం. మొత్తం మీద ఈ ఎప్స్టీన్ వల్ల అంటే చాలా ఫ్యామిలీలలో ఈ విధంగా విభేదాలు రావడం, అన్ని దేశాలలో అంటే అగ్రిమెంట్ల విషయంలో కానీ పెద్ద అగ్రిమెంట్ ఇప్పుడు చెప్పడం కూడా భావ్యం కాదు. కానీ ఈ దేశంలో జరిగే చాలా అగ్రిమెంట్ల వెనక, పరిచయాల వెనక నరేంద్ర మోడీ చేసినట్టు బిజినెస్ ఏదైతే అగ్రిమెంట్ దేశాలతో అని చెప్తున్నాడో దాని వెనక ఆయన ఫ్రెండ్స్ అయినటువంటి కంపెనీలకు అగ్రిమెంట్లు రావడం వెనక ఇతని పరిచయాలు, ఇతని ద్వారా జరిగినటువంటి పరిచయాలు ప్రధాన కారణం. సో మొత్తం మీద ఈ బిల్ గేట్స్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి.
సో ఆ విషయాన్ని తన భార్య ఇప్పుడు వీడియో రూపంలో దాన్ని ప్రస్తావించింది. సో ఏదైనా సరే బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా ఈ ప్రపంచంలో ఈ బిగ్ షాట్స్ అందరికీ కూడా 2 రకాలైనటువంటి సహాయం చేసి 2 రకాలైనటువంటి పేరున్నటువంటి ఆ జాఫర్ ఎస్పినోడ్ చనిపోయాడు కాబట్టి చనిపోయిన వ్యక్తిని మించి మనం అంతగా చర్చించాల్సిన కూడా లేదు. కానీ ఆవిడ వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు సఖ్యత కుదరక విడాకులు తీసుకుంటున్నట్టుగా అప్పుడు కూడా చాలా మాటలే వినిపించాయి. తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఆయన గురించి మాట్లాడటం వెనుక ఆవిడ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా ఏం లేదు. జాఫర్ ఎప్స్టీన్ యొక్క ఫైల్స్ బయటకు వచ్చాయి, చర్చ జరుగుతుంది కాబట్టి తన మనోవేదనని ఆమె వ్యక్తం చేసింది. గతంలో కన్నా ఇప్పుడు ఆ ఫైల్స్ ఒక్కొక్కటి బహుశా 3600 పేజీలు ఏదో ఈ మధ్య విడుదల చేస్తే ఇంటర్నెట్లో ఉన్న అవైలబిలిటీగా ఉంది. అన్ని పేరు చదివి ఒప్పుకుంటే చాలామంది పేర్లు, చాలా ప్రస్తావనలు, వాటి చేసిన దారుణాలన్నీ కూడా ఒక్కొక్కటి దేశాలతో ఏ విధంగా చేశాడు, వ్యక్తులతో ఏం చేశాడు, వాడు ఏం చేశాడు అని ఇంకా 50-60% మాత్రమే అందులో పేర్కొనబడాయని చెప్తా ఉన్నారు. దాంట్లో తన బిల్ గేట్స్ యొక్క విధానాలు ఉన్నాయి కాబట్టి, ఆయన ప్రస్తావన ఉంది కాబట్టి, దానికి కౌంటర్గా నేను ఆ రోజే అతని యొక్క వ్యవహారాన్ని అర్థం చేసుకున్నాను. నాకు వైవాహిక జీవితంలో నమ్మకాన్ని కోల్పోయేలా బిహేవ్ చేశాడు కాబట్టి, ఆయన నాకు నమ్మకాన్ని, భరోసాని ఇవ్వలేకపోయాడు కాబట్టి నేను వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చానని తన ఎక్స్ప్లెనేషన్, తన యొక్క కంక్లూజన్ ఇచ్చేస్తుందని భావించాలి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి జీవితం వాళ్ళు సుఖంగా గడుపుతున్నప్పుడు బిల్ గేట్స్ లాంటి ఆ ప్రపంచంలోనే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ అనుకోవచ్చు, అలాగే దిగ్గజ సంస్థలకు చెందినటువంటి ఒక హెడ్ అనుకోవచ్చు, CEO అవ్వచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ సంబంధించి, కానీ ఆయన పరపతి దెబ్బతినే విధంగా విడిపోయిన తర్వాత మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా విడిపోవడానికి కారణం ఏంటో చెప్తుంది, ఆయన క్యారెక్టరైజేషన్ చెప్తుంది, తప్పేం లేదు. ఆమె నీకు బిల్ గేట్స్ ఆయనకు ఒక భర్త, ఒక భార్య, ఒక భర్త, ఒక మగ, ఒక ఆడ, భార్య భర్తలు బాధ్యంగా. ఇప్పుడు భార్య భర్తలు కాకపోవచ్చు. ఆమె ఏం చెప్తుంది, ఆనాటి బంధం ఎందుకు పోయిందో చెప్తుంది. ఆమె వర్షం వినిపించే తప్పేం లేదు. ఆయన ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి నేను వదిలేసుకోవాల్సి వచ్చిందని ఆమె కావాలి సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చిందిగా భావించాలి. మర్చిపోయిన గతాన్ని తోముతుందా, ఏం చేస్తున్నది అప్రస్తుతం, నాదే నా ఉద్దేశం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.